నమస్తే. యెస్. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయా అంటే, ఒక విధంగా అవుననే అనిపిస్తుంది. ఇంకా ఏముందిలే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి గదా! ఏముంది ఒక క్లారిటీ వచ్చేసింది. 64 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. యెస్. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏమేమి హామీలిచ్చింది? ఏమి హామీలు నెరవేర్చలేకపోయింది. సో, ఏమంటే కూడా ఏమీ చేయలేదనుకోండి, అది వేరే విషయము. అయితే ఇక్కడ టోటల్‌గా నేనిక్కడ పెట్టిందేంది, గేమ్ చేంజర్ అని పెట్టాను. ఎందుకు అనంటే, ఒక అష్టదిగ్బంధంలాగా మేము జేసినాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని. సో, వాళ్ళ ముందుకు ఒక 3, 4 సమస్యలని ఏవైతే బాగా సమస్యాత్మక అనుకున్న సమస్యను తీసుకొచ్చినాము. అందులో ఒకటొచ్చేసి ఫస్ట్ టైమ్ వీళ్ళని బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాము, చేయబోతున్నాము. మేము ఈ విషయంలో సక్సెస్ అనుకున్నారు. కానీ ఏంటది? కాళేశ్వరం. కాళేశ్వరం. సో, కాళేశ్వరం మ్యాటర్ ఎందుకు ఎత్తుకున్నారంటే, ఇప్పటికి కూడా కొంచెం రేవంత్ రెడ్డి ఇక్కడ సక్సెస్ అయ్యిండంటే అప్పటి వరకు అంటే ఏమంటాం, ఇన్స్టెంట్‌గా కొంత సక్సెస్ అయ్యాడు. ఏ విషయంలో? కాళేశ్వరం విషయంలో. ఎలాగూ కరువు వస్తదని ముందుగానే ఊహించిన. ఎందుకంటే సో, కరువు అంటేనే కాంగ్రెస్ అనే నినాదం అనేది సో, ఇప్పుడు బీఆర్ఎస్‌లో లేకపోతే టీఆర్ఎస్‌లో తీసుకొచ్చింది కాదు. గతం నుంచి కూడా మనము ఒక 20, 30 ఏళ్ళు వెనక్కి పోతే అవంతా తెలుస్తుంటుంది. ఎందుకు మనం 10 ఏళ్ళు వెనక్కి పోయినా కూడా మనకు అర్థమవుతుంటుంది. కరువు ఎట్లుండే, భూములు నెరళ్ళు పోయి ఎట్లుండే, తోటలు ఎట్లా ఎండిపోయినాయి, పంటలు లేవు, కుంటల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్ళు లేవు, ఇదంతా చూసినాము. సో, ఒక్కసారిగా వీళ్ళు 10 ఏండ్ల తర్వాత ఊహించని విధంగా అధికారంలోకి వచ్చారు. వాళ్ళకు కూడా నమ్మకం లేదు. అటు రేవంత్ రెడ్డి కూడా ఏమనుకున్నాడు, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఆయన అనుకున్న టార్గెట్ 29లో అనుకున్నాడు. కాకపోతే 29 కంటే ముందు సో 23లోనే అయ్యిండు. సో, ఈ నేపథ్యంలో ఏమైంది, రేపు ఎట్లాగో ఎందుకంటే డిసెంబర్ వచ్చేసింది, ఎప్పుడు చలికాలము. డిసెంబరు, జనవరి మనకు చలికాలం అయితే ఇంచుమించు ఫిబ్రవరి ఎండింగు, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకైతే ఎండలు ఉంటాయి. ముందుగానే అసలు అధిక మాసం అవడం వల్ల ఎండలు కూడా ఏమైందనంటే, మేలో ఉండాల్సిన ఎండలు కాస్త ఏప్రిల్లోనే ఉన్నాయి. సో, ఈ ఏప్రిల్ 10వ తారీఖు వచ్చేసరికి ఆల్మోస్ట్ నీళ్ళ కోసం నీటి ఎద్దడి. సో, ఇదంతా ముందుగానే ఊహించిన రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, సో ఈ కాళేశ్వరాన్ని ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఈ కాళేశ్వరం ఏ జిల్లాలో ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఏ రకంగా ఇది నీటి లభ్యత ఏ విధంగా ఉండింది, గ్రౌండ్ వాటర్ సోర్స్ ఏ విధంగా పెరిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో, ఇక్కడ ఇక కాళేశ్వరం టాపిక్ ఎత్తుకుంటే ఎందుకనంటే, ఈ కాళేశ్వరం నుంచి సో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం కూలిపోయింది, పగిలిపోయింది అనేసి సో రోజుకు ఒక వార్త వండి వార్చిరు. కొంతకాలం వరకు ఒక నెల రోజుల వరకు ఒక చర్చ ప్రజల్లో కూడా తీసుకొచ్చి, నిజమేనా, కాళేశ్వరం పని అయిపోయిందా, కాళేశ్వరం కూలగొట్టాలా, కాళేశ్వరం కట్టాలా, రకరకాల చర్చలు అయిపోయింది. ఇక ఇది ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి లేదు కదా అనేసి ఏం చేసిరు, ఇది కాళేశ్వరం కొన్ని రోజుల తర్వాత కరెంటు విషయం తెచ్చిరు. ఎందుకంటే నీళ్ళతో ముడిపడి ఉంటుంది కరెంటు కూడా కాబట్టి. సో, కరెంటు విషయంకి వచ్చేసరికి కూడా కరెంటు కోతలు ఉంటాయి కాబట్టి కరెంటులో సో విద్యుత్ శాఖలో 82,000 కోట్ల అప్పులు, 82,000 కోట్ల అప్పులు ఈ విషయం మీద నడిపించారు. ఉన్నదానికంటే కూడా అతి ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొన్నారు అనేసి అది పెట్టి మొత్తానికైతే ఈ బాకీలు ఉన్నాయి, ఈ బాకీల్లో సగం కడితేనే మనకు కరెంటు వస్తున్న విభాగంలో ఏం చేసిరు, కరెంటు విషయాన్ని తెరపైకి తెచ్చిరు. ఈ కరెంటు విషయం తర్వాత ఏం తీసుకొచ్చిరా అంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్. సో, ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకొచ్చిరు. దాన్ని ప్రజలకి ఇది అక్కర్లేని విషయమైనా రోజు దీన్ని కూడా వాళ్ళ పత్రికలను వండి వారుస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారు. ఒకవైపు సైమల్టేనియస్గా ఈ ఫోన్ ట్యాపింగ్, మరొక వైపు ఈ కవిత అరెస్ట్ ఒకటి ఉండింది. దాని తర్వాత ఫస్ట్ దీని కాళేశ్వరం కంటే ముందు వీళ్ళకి వచ్చినది ఏంది, పాపం కేసీఆర్ ఇట్లా తన తుంటి ఎముక ఇష్యూ. ఈ క్రమంలో ఇన్ని ఇష్యూ బేసుల్లో ఇంకా అయిపోయింది, ఇక వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకా బయటికి రారు, ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్తున్నాడు కదా, ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడని అంటే వీళ్ళకి ఎవరికి అవ్వాలని లేదేమో, రేవంత్ రెడ్డి కింద ఉండాలని మేబీ అనుకుంటున్నారేమో. అంటే వాళ్ళే మర్చిపోతున్నారు, ఎందుకంటే సీఎల్పీని ఎన్నుకోవాలి, ఇదంతా కూడా ఒక టిపికల్ క్రైటీరియా ఉంటుంది. మరి ఆ విషయం మేబీ ఆయన మర్చిపోయిండేమో తెలియదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లాస్ట్ది ఇంకొకటి ఏంటంటే, పార్టీలకు వెళ్ళి గేట్లు తెరిచినాం, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ పరిశాన్లు అన్నిట్లలో కూడా ఇంకా వీళ్ళ పని మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్న నేపథ్యంలో సో
నల్గొండ సభ కానించి మొదలైంది. కృష్ణా జిల్లాల వాటర్ విషయంలో ఏవైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ వీళ్ళు మాట్లాడిన మాటలు, దాని తర్వాత అయినా అసలు అసెంబ్లీకే వస్తలేడు అనేసి చాలా పెద్దగా చేసి చూపించే విషయంలో వీళ్ళు కింద మీద పడ్డారు. కాకపోతే ఈయన హఠాత్తుగా నల్గొండలో సభ పెట్టడం, పెద్ద ఆయన నల్గొండ సభ. సో ఈ నల్గొండ సభ పెడితే ఎట్లాగూ కూడా, ఎందుకంటే ఇక్కడ మీరు అక్కడ మిస్ అవుతారు, ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే వచ్చే వాచ్ టైంకి రేవంత్ రెడ్డి పెట్టి బయటకు వచ్చిన తర్వాత వచ్చే వాచ్ టైం చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రజలు ఈయన ఏం చెప్తాడో వినాలన్న ఆసక్తితో ఉన్నారనే దానికి ఆ వాచ్ టైంలు చూస్తే అర్థమవుతుంది. సో ఏమైంది, నల్గొండ సభ. ఈ నల్గొండ సభకు పబ్లిసిటీ రావద్దు. నల్గొండ సభ ఎందుకంటే నీళ్లు, రైతులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా కనెక్టివిటీ సబ్జెక్టు కాబట్టి ఇది రైతులకు ఎక్కుతుంది సబ్జెక్ట్ అనేసి వాళ్ళు ఏం చేశారు, చలో మేడిగడ్డ పెట్టిరు. ఎందుకు అనంటే మొత్తం కూడా టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ మాకే కవరేజ్ వస్తుంది. ఇక్కడ ఈ చలో నల్గొండ సభలో కేసీఆర్ ఏవైతే చెప్పాలనుకుంటాడో అవి రైతులకు ఎక్కదు, ప్రజలకు ఎక్కదు అనేసి అదొక ప్లాన్ కూడా వేసిరు. ఇంకొక విచిత్రమైన విషయం నవ్వుకునేది ఏంటంటే, ఈ నల్గొండ సభ ఒక నెల రోజుల ముందు ప్రకటించిరు. వీళ్ళు ఎప్పుడైతే ప్రకటించిరో ప్రకటించిన తర్వాత చలో మేడిగడ్డ చేసిరు. వీళ్ళు ఏమంటారు, మేము మేడిగడ్డ అనౌన్స్ చేసినాక నల్గొండ సభ అనౌన్స్ చేశారని కొన్ని ఆ విషయాలు కూడా మాట్లాడారు. ఇక ఇది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కూడా మళ్ళీ బయటికి ఏమొస్తాలే నల్గొండ సభ నుంచే వీళ్ళకి అర్థమైంది ఒక స్టెప్, అంటే ఇంకా అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పని, వీళ్ళు ఏం మాట్లాడలేరు అనుకున్న నేపథ్యంలో నల్గొండ తర్వాత ఇక రైతుల గోస షురు అయింది. ఇక్కడ ఏంది, నీళ్లు లేక గోస పడుతున్న వైనంలో ఈయన దేవరూపల పోయిండు, పెద్ద సారు దేవరూపల. సో ఈ దేవరూపల తండాకు పోయిండు. ఈ తండాకు పోయిన తర్వాత అక్కడ వరి ఎండిపోయిన వైనము కాలువల ద్వారా నీళ్ళు వస్తుంది, బట్ ఈసారి కాలువల ద్వారా నీళ్లు లేవు. సో కాలువలు ఎండిపోయినాయి కాబట్టి వరి ఎండిపోయింది. సో ఇక్కడ ఒక ఆమెకి ఏం చేశారు, కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది, ఆర్థిక సహాయం. సో అయితే ఈ దేవరూపలకు పోయినప్పుడు పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. ఈ పెద్ద ఎత్తున రైతులు వస్తున్న వైనాన్ని కూడా జీర్ణించుకోలేక ఏం చేసిరంటే, పాపం ఇటు రేవంత్ వర్గం మీన్స్ సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సో నిస్సిగ్గుగా అక్కడున్న ఎమ్మెల్యే దేవరూపల ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పాలకుర్తి ఎమ్మెల్యే ఇదంతా కూడా తెలియకుండా, ఆ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరైతే యశస్విని రెడ్డి ఆమె ఈ దేవరూపల ఆ తండాకు పోయి చూసుంటే అసలు నిజమా కాదా అని తెలిసి ఉండేది. కాకపోతే ఒక్కసారిగా మరుసటి రోజు పేజీలో మొత్తం మంచి హైలైట్ కథనం రావడంతో డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఏం చేసిరంటే, ఇక్కడి నుంచి ఒక సోషల్ మీడియాకి ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేసింది, కథనాన్ని వండి వార్చింది. ఏంది అదంతా కూడా అబద్ధము, ఒక సినిమా షూటింగ్ లాగా సేమ్ ఈ యూట్యూబ్ ఛానల్ అట్లనే మాట్లాడింది, సదర్ ఎమ్మెల్యే కూడా ఆ రకంగానే మాట్లాడింది. సో ఇదంతా చూసి జనాలు అనుకున్నారు అవునా అనేసి ఏమంటారు చూడు ముక్కున వేలేసుకున్నారు. కానీ వాస్తవం ఏం జరిగిందో చూద్దామనేసి, ఎందుకంటే ఈ పోయిన వాళ్ళకి తెలిసాడ, అయినప్పటికీ కూడా కొంత సీఎంకి ఫేవర్ చేయాలి కాబట్టి సో వీళ్ళని మనం మైనస్ చేద్దాం. కానీ కనీసం ఎమ్మెల్యే పోయి ఆ కాన్స్టిట్యూయెంట్కి ఇది నిజమా కాదా పొయ్యి అనేసి ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పొయ్యి ఆ దేవరూపల పోయి చూసుంటే నిజం తెలిసి ఉండేది. కానీ పోకపోవడం వల్ల ఏమైంది, అసలు వాస్తవాలు ఏదో చూద్దామని మేము పోయినాం, మిర్రర్ టీవీ తరపు నుంచి మేము పోయినాం. సో అసలు వాస్తవం ఏంటో బయటపడింది. సో దానికి కౌంటర్గా మేము ఒక ఎన్కౌంటర్ చేసినట్టుగా అయిపోయింది. ఏంటి మీన్స్ ఈ వాస్తవం ఏంటి అన్న తర్వాత. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మొత్తానికి పెద్ద ఆయనకు ఒక పేరు వచ్చింది. ఎందుకంటే రైతులని మొదటి నుంచి ఆదుకున్న వ్యక్తిగా పేరుంది కాబట్టి, అవునన్నా కాదన్నా తెలంగాణలో 2014 తర్వాత వచ్చిన మార్పులు రైతులు ఎవరైనా కూడా ఖచ్చితంగా దాన్ని అంగీకరించి తీరుతున్నారు. ఇలా ఆ పరిస్థితి చూస్తున్నారు. ఇలా నీళ్లు లేవు, కరెంటు లేదు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా అది కామెడీ అన్నారు. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే అంటే ఈ గేమ్ చేంజర్లో నేను చెప్తున్న పాయింట్స్ ఇవన్నీ కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా దాదాపుగా 200 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇదే మన రాష్ట్రానికి ఉన్న సీఎం దాన్ని కూడా ఎద్దేవా చేసిండు. అవునా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, అది తెచ్చి మాకు ఈరి మేము వాళ్ళని ఆదుకుంటాము అన్నారు. మరి ఈ గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది అనేది తెలియదు. మరి వీళ్ళు
నేను అనలేను మరి ఎవరు పండ్లు తోముతున్నారో తెలియదు కానీ ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ తీసుకొని డేటా ఇవ్వాల్సింది వాళ్ళు. వీళ్ళు అడిగినాక ఏం చేశారంటే దాదాపుగా 2 గంటల్లోనే ఈ రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వానికి అందించారు. ఈవెన్ దో 2 అవర్స్ టైంలోనే. సో ఇంత ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా ఉండడంతో ఏంది ఆయన 13వ తారీఖు నుంచి ఈ నెల 13 నుంచి బస్సు యాత్ర, 13 నుంచి బస్సు యాత్ర. సో దీంతో ఏమవుతుందంటే ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ రోజున్న ఇప్పుడు సీట్ల వ్యత్యాసంలో తీసుకుంటే వీళ్ళకు 39 వస్తే వాళ్ళకి 64 వచ్చినాయి కదా. సో ఇది కానీ మనకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓట్ పర్సెంటేజ్లో డిఫరెన్సెస్ చూస్తుంటే ఇటు కాంగ్కి టీకాంగ్ అండ్ బీఆర్ఎస్కి మధ్య ఉన్నది ఎంత అంటే 1.8%. సో అంటే ఆల్మోస్ట్ మన ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నట్టే కదా. ఎవరైతే ఈ 1.8% పబ్లిక్ మాత్రం మన కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. ఇది మనం హెచ్చుతగ్గులతో చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో ఏమైంది ఇక్కడ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏమనుకున్నారుగా, సో అంతా అయిపోయింది, మిగతా సీట్లు మనమే పంచుకుందామని అనుకున్నారు. మనమే మీన్స్ అంటే 12 నుంచి 14 సీట్లు ఎవరు అనుకుంటున్నారు, కాంగ్రెస్. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మేము కూడా ఇప్పుడు 10 నుంచి 17 సీట్ల కాడికి వచ్చింది వ్యవహారం వీళ్ళది. అంటే ఇక్కడ నుంచి ఏం చేశారంటే బీఆర్ఎస్ నుంచి మొన్నటి వరకు లెక్కలో నుంచి తీసేసిన నేపథ్యంలో ఈ రెండు మనకే వస్తాయి, మనమే పంచుకుందాము, అడ్జస్ట్మెంట్ కూడా చెప్తా ఎక్కడ వీళ్ళకి బెడిసి కొడుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీ చూడండి ఇప్పుడు చేవెళ్ళ ఒకటి, దాని తర్వాత ఏంది మల్కాజ్గిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, భువనగిరి. సో ఇట్లా దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే మనకి సికింద్రాబాద్ ఇక్కడ ఎవరిని పెట్టింది, నలుగురిని చూసుకుంటే ఆల్మోస్ట్ డమ్మీలనే పెట్టినట్టు ఇంచుమించు. ఎందుకంటే చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇక్కడ గెలవడం అనుకున్న వాడు అక్కడికి పోతే ఎట్లా గెలుస్తాడు అనే విషయం కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీకి అందులో కొండా విశ్వేశ్వరరెడ్డికి అటు సీఎంకున్న ఒక సన్నిహిత సంబంధము. సో ఇక్కడ డమ్మీనే వచ్చిండు, ఇక్కడ బీజేపీని గెలిపించాలనుకుంటుంది. మల్కాజ్గిరిలో వస్తే మల్కాజ్గిరిలో దానంకి ఇచ్చిండ్రు సీటు ఎవరు లేనట్టుగా. నిజంగా మల్కాజ్గిరి ఇక్కడ చూసుకుంటేనే వాళ్ళు పద్మారావు గౌడ్కి ఇస్తే వీళ్ళు వచ్చేసి దానం నాగందరికి ఇచ్చారు. అక్కడ ఎవరో కార్యకర్తలు లేరు, లీడర్లు లేరు, నాయకులు లేరు, జెండా మోసిన వాళ్ళు లేరు ఇంతకాలం చేయబట్టి అది పోయింది. రెండోది ఇంకొకటి చూస్తే కంటోన్మెంటు. సో ఎమ్మెల్యే లాసానందిత దుర్మరణం అవడం యాక్సిడెంట్లో దాంట్లో వీళ్ళేం చేశారు, వాళ్ళ కుటుంబం నుంచి ఇస్తే అక్కడప్పుడు ఎవరికి ఇచ్చారు, గద్దర్ కూతురికి సీట్ ఇచ్చిన తర్వాత మరి ఆ సీటు మళ్ళీ ఇవ్వచ్చు కదా, లేదు తీసుకెళ్ళి శ్రీ గణేష్కి ఇచ్చారు. ఓకే ఇప్పుడు మనం ఇది మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. బై ఎలక్షన్ దానంకి ఇచ్చారు, ఎందుకు అక్కడ ఇంకొక బలమైన అభ్యర్థి లేదా. సో ఏంటి అంటే ఇక్కడ కూడా ఏంటి మనకి సికింద్రాబాద్కు సంబంధించి సో కిషన్ రెడ్డికి ఇక్కడ మేలు చేయడం కోసం. సో ఇవన్నీ కూడా వీళ్ళిద్దరు ఇప్పుడు బీజేపీ, మీరు అందరూ అంటారు బీజేపీ సిద్ధాంతాలు వేరు కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు కదా అని మాట్లాడతారు. మీరు మాట్లాడతారు, కమెంట్స్లో పెడతారు నీకు రాజకీయ అవగాహన లేదా అంటారు. ఎక్కడ ఇది స్టేట్కి సంబంధించి ఇట్లా ఉంది. ఎందుకు ఉంది అని అంటే ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న పితలాటకం ఒకటి ఉంది. దీని అంతటికి ఒక గేమ్ చేంజర్ ఇక్కడ ఒకటి ఉంది అనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఆయనకు కూడా ఒక భయం పట్టుకుంది. నాకు అంటే వాళ్ళు కూడా కొడతాం, వీళ్ళు కూడా కొడతాం అంటారు కాబట్టి నేను ముందు స్టాండర్డ్ అవ్వాలి. నేను ఆ టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో పాత టీడీపీ లీడర్లని నేను వాళ్ళ అందరిని ఒక దగ్గర తెచ్చుకోవాలి. రేపు పట్టుపట్టు మనం ఏం జరిగినా కూడా బీజేపీ ఒకవేళ కూలగొడతామన్నా కూడా నేను బీజేపీకి పోయి అయినా కూడా నేను సీఎం కావాలా. సో కాబట్టి ఏం చేయాలా, సెంట్రల్ పాలసీలు ఎట్లా ఉన్నా, సెంట్రల్ పాలసీస్ ఎట్లా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి స్టేట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ సో అండర్స్టాండింగ్లో పోతున్నాయి అనడానికి మనకు కళ్ళ ముందర 4-5 కాన్స్టిట్యున్సీస్ కనపడుతున్నాయి. కళ్ళ ముందర 4-5 కాన్స్టిట్యున్సీస్. సో ఇక్కడ మల్కాజ్గిరికి అట్లనే కనపడుతుంది. మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్,
సో ఏవి భువనగిరి. సో మొత్తానికి ఒక 4-5 సీట్లు అండర్స్టాండింగ్ చేయకపోతే తప్పే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరు కనబడుతారు? ఇద్దరు. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ అండ్ బీఆర్ఎస్ చూసుకోవాలన్నా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూసుకోనా? మనం అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రకారం తీసుకుంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డైమెన్షన్స్గా ఉంటాయి. అయితే అసలు ఇక బీఆర్ఎస్కు అసలు రావు అనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో రావు, పార్లమెంట్ ఎలక్షన్లో లేదా 1 లేదా 2 లేదంటే ఇవి కూడా రావు అనే భ్రమలో ఇంతకాలం ఉన్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే కేసీఆర్ అసలు రాడు బయటికి, ఎందుకంటే ఎండాకాలము ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, దాని తర్వాత తన కాలుకైన తుంటి గాయం కావచ్చు, ఇప్పుడు రైతులను కలవాలన్నా పొలాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందే, ఈయన వెళ్ళలేడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా చెల్తుంది అనేసి ఇటు కాంగ్రెస్ సీరియస్గా అనుకుంది. ఇక మనకి వీళ్ళతో ప్రాబ్లం లేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే బీజేపీని తిట్టాడు పెద్దగా. మీరు రేవంత్ రెడ్డిని చూడండి, ఎందుకంటే మోడీని తిట్టే దమ్ము బీజేపీని తిట్టే దమ్ము పెద్దగా లేదు. ఎందుకంటే మోడీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన జుట్టు ప్రస్తుతానికి. సెంట్రల్లో కూడా ఇప్పుడు ఏంటిది, అవునన్నా కాదన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బీజేపీని స్టాండర్డ్ కనిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అంటే బీజేపీ అన్ని సీట్లు గెలుస్తుందా గెలవదా తెలియదు కానీ 400 సీట్స్ వైనాట్ అంటున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఒక పితలాటకం వచ్చి పడింది. ఇప్పుడు పితలాటకంలో ఇప్పటి వరకు మొన్నటి వరకు అసలు ఊసులో లేదనుకున్న బీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన బయటికి రావడంతో బయటికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, అందులో 13వ తేదీ నుంచి బస్సు యాత్ర ఉండడము, సో ఇదంతా కూడా వీళ్ళకు ఊహించని ఒక అంటే నెత్తిన ఒక పిడుగో లేకపోతే బండ పడినట్టు ఫీల్ అవుతారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు ప్రభావం బాగా చూపిస్తున్న వాటిలో చూసుకుంటే కరీంనగర్, ఓకే, కరీంనగర్ ఒకటి, మల్కాజ్గిరి. పాప వీళ్ళు మల్కాజ్గిరి ఏం చేసిర్రు, అది సిట్టింగ్ సీట్ కదా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. దీన్ని ఎట్లాగైనా గెలవాలి కాబట్టి ఏం చేసిర్రు, ఇక మల్లారెడ్డి నానా తిప్పలు పెట్టిన ఆయన పోటీ నుంచి తప్పించి అక్కడ సక్సెస్ అయినాం అనుకుంటాను. అయినప్పటికీ బీఆర్ఎస్ కేడర్ బాగానే ఉంది. సో ఇక్కడ పోటీ ఎవరు కనిపిస్తుంది మల్కాజ్గిరిలో, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఓకే, సో ఇప్పుడు మనం మెదక్ చూసుకుందాం. మెదక్ కూడా ఏమైంది, తీసుకెళ్ళి అక్కడ ఎవ్వరూ లేనట్టుగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఎవరికి, నీలం మధుముదిరాజుకి ఇచ్చింది, నీలం మధుముదిరాజుకి. సో ఆయన ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు. ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే మనకు కనిపిస్తుంది అపీరెన్స్. తర్వాత కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్ కూడా అలాగే చేసిరు, ఆదిలాబాద్. సో ఇట్లా కొన్ని నియోజకవర్గాలు మొత్తంలో ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అసలు 2కే పరిమితం అవుతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు గట్టిగా 7-8 సీట్లలో ప్రభావం చూపిస్తున్నారు. సో ఎందుకు పెరిగింది, అసలు సీట్లే రావనుకున్న నేపథ్యంలో 7-8 సీట్లలో గట్టి ప్రభావం చూపిస్తారు. సో గట్టి ప్రభావం ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కసారిగా మళ్ళీ అంటే ఎవరైతే ఆ రోజు నుంచి చాలామంది ఈయనతో ఉన్న సన్నిహితులు కావచ్చు, ఆ దినము ఉద్యమకారులు కావచ్చు, గాథ ఇన్నయ్య లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఏ రోజైతే మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలను కలుస్తాడో, కేసీఆర్ రైతులను పరామర్శిస్తాడో, కేసీఆర్ సమస్యల మీద మాట్లాడతాడో అప్పుడు మళ్ళా సో రాజకీయాలు సో మళ్ళీ కూడా సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ అనుకున్న నేపథ్యంలో సో ఊహించని విధంగా ఒక గేమ్ చేంజర్ అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ కూడా సో వీళ్ళ ప్లేస్ను వీళ్ళు నిలబెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక జహీరాబాద్ కావచ్చు, ఒక మెదక్ కావచ్చు, లేకపోతే ఒక భువనగిరి, ఇవన్నీ కొన్ని చూస్తుంటే ఈక్వేషన్స్ చూస్తుంటే అసలు క్యాండిడేట్లే లేరు అనుకున్న నేపథ్యం, అసలు బీఆర్ఎస్ పార్టీకే క్యాండిడేట్లే లేరు అనుకుంటే నాకు ఒక జోక్ ఏం చెప్పనా, 64 సీట్లతో గెలిచిన కాంగ్రెస్కి అసలు లేదు. ఏడిచ్చిరబ్బా, సికింద్రాబాద్లో లేరు, అక్కడి నుంచి తెచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నాడు కదా, అక్కడి నుంచి వచ్చిండు. చేవెళ్ళే బీఆర్ఎస్ నుంచే, వరంగల్ బీఆర్ఎస్, మల్కాజ్గిరిలో పట్నం సునీతారెడ్డి, మల్కాజ్గిరి క్యాండిడేట్లే లేరు వీళ్ళకి. సో ఇదంతా కూడా వీళ్ళు క్యాండిడేట్ లేకనే ఇచ్చిరా. మరి ఇప్పటికీ అసలు ఖమ్మం విషయంలో ఇంకెవరికి సీట్ ఇవ్వాలో కూడా ఇంకా కింద మీద అవుతున్నారు. సో ఇంకొక విషయం,
పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నిన్న మొన్నటి వరకు అసలు మనకు బీఆర్ఎస్తో పెద్ద గిది లేదు. సో మనం ఎట్లాగూ అనుకున్న నేపథ్యంలో భువనగిరి విషయానికి వచ్చే పొట్టు పొట్టుగా తిట్టుకున్నారు ఇద్దరు. భువనగిరి ఇప్పుడు భువనగిరికి నిన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి సో నిన్న చర్చలు జరిపారు. ఎట్లయినా సీటు గెలిపించుకోవాలి, నా సన్నిహితుడు, నా దోస్తు. ఎందుకంటే వీళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంకొకరిని మెర్జ్గా అనివారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉంటూ లేకపోతే డాష్ అనే పదానికి ఏం చేసిరు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసిరు, లేదంటే ఆయనకు పార్టీలో పెద్ద ఎమ్మెల్సీ రాకుండా చేసిరు, ఆఖరికి ఎంపీ టికెట్ లేదు, ఏది లేకుండా చేసిరు. వీళ్ళిద్దరు పొట్టుగా తిట్టుకున్నారు, రాజగోపాల్ రెడ్డిను రేవంత్ రెడ్డి. ఆయన అప్పుడు కూడా ఇద్దరు బాయి అని చేతులు వేసుకొని ఈ సీట్ని ఎట్లయినా గెలిపించుకోవాలనే దిశకు వచ్చారు. మరి వాళ్ళు నిజంగానే ఆ భువనగిరి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు మునుగోడు సీటుకు సంబంధించి సో ఆయన సొంత చేతులతో గెలుచుకుంటూ పోయాడు. ఇప్పుడు ఏదైతే భువనగిరి ఎంపీ సీటు ఉందో మరి దీనికి బ్రదర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త లీడర్ని అక్కడ ఎమర్జ్ కానివ్వరు. దానికి కారణం కూడా చెప్తాను. పటేల్ రమేష్ రెడ్డికి పాపం ఎమ్మెల్యే సీటు 2 సార్లు ఎంపీ ఇస్తామని పాపం ఆయన కాగితం రాసి మరీ ఇచ్చారు. అయినప్పటికి పోయి పాపం ఒక చిన్న పదితోటి టూరిజం శాఖకు చైర్మన్ చేసి సరిపుచ్చుకున్నారు. సో ఓవరాల్గా ఏమైందంటే సరే ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫలితాలు అటు ఇటుగా వచ్చినప్పటికి కూడా సో అసలు ఇంకా వీళ్ళ పని అయిపోయింది అనుకున్న నేపథ్యంలో ఏ రకంగా దూసుకు వస్తాడు అనేది కొన్ని పాయింట్స్ అన్ని మనం చూసుకొని విశదీకరించుకుంటే అర్థమవుతుంది. ఏ రకమైన రాజకీయ పరిణామాలు ఉండబోతాయి రాష్ట్రంలో. ఎందుకంటే ఒక సెటిల్డ్గా చూసుకున్నారు, ఒక డెవలప్మెంట్ చూసుకున్నారు, నీళ్ళకు కావచ్చు, కరెంటుకు కావచ్చు, ఇవన్నీ. కానీ అలా పరిస్థితి లేదు. నీళ్ళకు అల్లాడుతున్న విషయం చూస్తున్నాం, కరెంటు కటకటలు, ఒకవైపు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇచ్చిన స్కీమ్లలో 6 గ్యారంటీ స్కీమ్లలో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాలలో సో ఇప్పుడు ఆ 2500 సో ఇచ్చిరా వీళ్ళకి ప్లస్ కావడానికి. వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఏ రకం ప్లస్ అవుద్దని చూద్దాం. 2500 ఎవరికైనా ఇచ్చిరా? లేదు. 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిరా? లేదు. వికలాంగులకు 6000 ఇచ్చిరా? లేదు. 6000 సో లేదు. తర్వాత రైతు కూలీలకు 12000 సో లేదు. తర్వాత కౌలు రైతులకి 15000 లేదు. రైతు భరోసా 15000 లేదు. తర్వాత 1,00,000 ప్లస్ తులం బంగారం, 1,00,000 ప్లస్ తులం బంగారం, మెయిన్ 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలు. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇవి నేను చెప్పిన మెయిన్ ఇవైతే చేయలేదు కదా అసలు. సో ఇది ఏమైందంటే వాళ్ళ కింద వాళ్ళే కుంపటి పెట్టుకున్నట్టుగా ఉంది. గ్రానైట్ దాని మీద ఉంటుంది కదా, పెద్ద బాంబు కింద పీక కూర్చున్నట్టుగా ఉంది, లేస్తుంది పేలుతుంది అన్న పరిస్థితిలో ఇవన్నీ కూడా వీళ్ళకు బాంబులో ఎదురుదబోతున్నాయి ఇవన్నీ కూడా. సో ఇవి ఏమీ చేయకుండా ఈరోజు మాకు ఓట్లు వేస్తారు అనే కాన్ఫిడెంట్ ఉందంటే మరి తెలంగాణ ప్రజలు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అర్థం కావాలి. ఇవేమీ చేయలేదు. 2 లక్షల రుణమాఫీ ఏమన్నా మాట్లాడితే వీళ్ళు చేసిర్రా అని మాట్లాడతారు. అదే మీరు అధికారంలో ఉన్నారు, మీరే కదా డిసెంబర్ 9 అన్నారు, ఇవన్నీ చేసిర్రా అని అంటే మాత్రం సో ఇంకా మాటలతో మభ్యపెట్టి నిన్న మళ్ళీ మాట్లాడుతున్నారు వేదిక మీదగా. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయంట, మీన్స్ స్కీమ్స్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇప్పుడు ఇవి చెప్తారు కదా, మరి ఒక్క తెలంగాణలో ఎంపీ సీట్లు వస్తే అవుతాడా? ఈ 2500 కావచ్చు, 4000 పెన్షను, దాని తర్వాత 6000 వికలాంగులకు, 2 లక్షల రుణమాఫీ. సో ఇలా పాయింట్స్ అన్నీ మీకు ఉన్నాయి కదా స్కీమ్లలో. సో అవన్నీ దాంతోపాటుగా ఏవైతే 420 హామీలు, 420 హామీలు ఉన్నాయో ఇవన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీకు ఇవన్నీ వస్తాయి. గతంలో రేవంత్ రెడ్డి చెప్పిండు, మనం పొన్నం ప్రభాకర్ చెప్పిండు. సో ఇది అర్థమవుతుంది కదా. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కరన్నా కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తారా? ఇప్పటి కనిపించారా మీకు? ఏమి ఇచ్చిరా అంటే ఫ్రీ బస్సు వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏమి ఇచ్చిరు? గ్యాస్. మరి ఎంతమందికి వస్తున్నారు అనేది మీరే ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. తర్వాత 200 యూనిట్ల కరెంటు కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ 1, 2, 3, 4 గ్యారంటీలు కావాలి. దాంట్లో ఉన్న ఒక్కొక్కటి ఇచ్చిండు, 6 ఇట్లా మొత్తం 13 ఉన్నాయి ఇందులో.
6 గ్యారంటీలలో ఉన్నాయి ఏంటంటే 6 గ్యారంటీల్లో 13 ఉన్నాయి. 13లో 4 చేసిర్రు. 13లో 4 వీళ్ళు ఇచ్చినవి. సో ఈ రిమైనింగ్ తెలివి ఉంటుంది. నేను చివరిగా ఒక మాట చెప్తుంటే, నిజంగా వీళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే మరి మహిళలకు 2500 ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ముందు స్కీమ్ ఇదే ఎందుకు ఇవ్వలే? దాని తర్వాత నిజంగా ఇవ్వాలి అనుకుంటే 2 లక్షల రుణమాఫీ ఎందుకు ఇవ్వలే? ఇది దాని తర్వాత నిజంగా ఇవ్వాలనుకుంటే వీళ్ళు 15,000 రైతు భరోసా ఎందుకు ఇవ్వలే? రైతులకి రైతు భరోసా ఇవి ఎందుకు ఇవ్వలేదు? నిజంగా వీళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళ మీద ప్రజల మీద ఉంటే దాని తర్వాత రైతు కూలీలకు 12,000 ఎందుకు ఇవ్వలేదు? కౌలు రైతులకి 15,000 ఎందుకు ఇవ్వలేదు? దాని తర్వాత కళ్యాణ లక్ష్మి కింద 1,00,000+ తులం బంగారం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్ ఏమనంటే ఇప్పుడు కోడ్ మీకు ఇవ్వాలని ఉంటే ఎవడాపుతాడు చెప్పి మీరు ఇస్తుంటే. దాని తర్వాత 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నారు కదా, మరి ఎందుకు నిజంగా చెయ్యాలని ఉంటే అని చెప్తున్నా. మేము ఇప్పుడు చేస్తాము, ఇవన్నీ మేము అన్నీ చేస్తామంటారు కదా, ముందలవన్నీ ఏదో చిన్న చిన్నవన్నీ జుజుబీలాగా అవి ఉన్నాయి కదా వాటిని చేసి ఇవి ఎందుకు చేయలేదు? 5 లక్షల విద్యా భరోసా విద్యార్థులకు సో ఎందుకు చేయలే? తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇమీడియట్లీ ఎందుకు ఉన్న ఇండ్లకు కూడా ఇంకా పట్టాలు ఇవ్వలే? ఎందుకు ఇవ్వలే? ఇన్ని ఉన్నాయి అంశాలు. అయినప్పటికీ 12 నుంచి 14 లేదంటే 17 సీట్లు వస్తాయని మాట్లాడుతుంటే అక్కడ బీజేపీ కాన్ఫిడెంట్ ఏంటంటే మేము ఇంటింటికి అక్షంతలు చేర్చినాం కాబట్టి మాకు వస్తాయనేసి మేము మాత్రం ఇవన్నీ ఏదో పెద్ద పొడిచి మేము ఇచ్చినట్టుగా ఏమి ఇవ్వకుండా మాకు ఓట్లు వేస్తామంటున్నారంటే మరి తెలంగాణ ప్రజల మీద వాళ్ళకున్న నమ్మకం ఏంది? అంటే తెలంగాణ పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు కాబట్టి ఏం చెప్పినా అబద్ధాలు చెప్పినా నమ్మి ఓటేస్తారనా? సో అందుకనే ఎప్పుడు కూడా ఒకడు అనుకున్న ఆట ఎప్పుడు సాగదు. రెండోది సెంట్రల్ పాలసీ వేరు స్టేట్ పాలసీ వేరు అనేది కూడా చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేము గేట్లు తెరిచినాము అని అంటున్నారు కదా, ఆ గేట్లు వద్దురానైనా మనకు వద్దు, మనం మేము అదే సవరిస్తాము. మేనిఫెస్టోలో పెట్టిండు రాహుల్ గాంధీ. సెంట్రల్ కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మన నేనే కదా తుక్కుగూడలో చేసింది. దాంట్లో పెట్టిన 13వ పాయింట్లో ఒకటి ఉంది, మీకు ఎవరైనా కూడా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ ఫిరాయింపులు చేస్తే వాళ్ళ సభ్యత్వం ఎమ్మెల్యే ఎంపీ సభ్యత్వాలని రద్దు చేసేయడానికి ఆ 10th షెడ్యూల్ని సవరిస్తాం మేము, తప్పకుండా మేము మాటిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి రాహుల్ గాంధీ చెప్పిన మాటకి ఇక్కడ రేవంత్ గేట్ తెచ్చిన దానికి ఎట్లా ఉందంటే వాళ్ళకే అర్థమవుతుంది ఏ రకంగా ఉంది, ఏ రకంగా దీని నుంచి సర్వైవ్ అయ్యి బయటపడతాను అనేది. ఎస్, ఏది ఏమైనా ఒక 1.5 ఇయర్లో చాలా విచిత్రమైన మార్పులు ఉండబోతే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. వీళ్ళు ఎగిరి దునుకుతున్నంతగా 12 నుంచి 14 ఏ రకంగా వస్తాయో వాళ్ళకి తట్టి చూసుకుంటే అర్థమవుతుంది. మేము ఏం చేసినామని వీళ్ళు ఓట్లు వేస్తారు. అది బీజేపీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ కావచ్చు. ప్రజలకు మేము మాటిచ్చి ఏం చేసినాము? కరువు వచ్చింది, వచ్చింది, వానల వల్లే కాబట్టి కరువు వచ్చింది. ఏమనంటే అది కేసీఆర్ ఇచ్చిపోయింది కరువు, ఈజీగా చెప్పేస్తారు. ట్యాంకర్లు బుక్ చేసుకుంటే 12 గంటల లోపు వస్తారు. 12 గంటల్లో కాదు, 1.5 డే కూడా ట్యాంకర్లు దొరకని పరిస్థితి ఉంది. ఎందుకు ప్రజలందరూ కూడా చూస్తున్న విషయమే. అవన్నీ కూడా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో మరి ఏ రకంగా ఇవేవి ఇవ్వకపోయినా కూడా మరి ఓట్లు వేస్తారా జనాలు? చూద్దాం మరి.